బాగి కాశ్మీర్ లోయ దగ్గర మంచు తుఫాన్ వస్తూ ఉండగా దాని అందాన్ని మైమర్చిపోయి చూస్తూ అలాగే నిలబడిపోతుంది. అది తుఫాన్ అని, తప్పించుకోకపోతే దాంట్లో ఇరుక్కుపోతానని, అందులో ఇరుక్కుపోతే గాలాడక చచ్చిపోతామని కూడా బాగి ఆలోచించకుండా ఆ తుఫాను అందాన్ని చూస్తూ అలా నిలబడిపోతుంది. బాగిని వెతుక్కుంటూ వస్తాడు అమర్. బాగి బాగి అంటూ అరుస్తూ ఉంటాడు అమర్. అయినా బాగి దగ్గర నుంచి రియాక్షన్ ఉండదు. ఆ మంచు తుఫాన్ని అలా చూస్తూ ఉండిపోతుంది బాగి. అక్కడున్న పోలీసులతో బాగి ఫోటో చూపించి ఈ అమ్మాయిని చూసారా అంటూ ఉండగా చూసాం సార్ అని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మన్నామని అంటూ ఉంటారు పోలీసులు. ఎక్కడికి వెళ్ళింది అంటూ ఉండగా మేము చూడలేదు సార్, మేము జనాన్ని పంపించేయాలి, మీరే వెతుక్కోండి అని అంటూ అక్కడున్న పోలీసులు వెళ్ళిపోగా బాగి బాగి అంటూ వెతుకుతూ వెళ్తూ ఒక చోట బాగి కనబడుతుంది. తను అంత గట్టిగా అరిచిన బాగి పలక్కపోవడంతో బాగి అని కోపంగా చేపట్టుకొని లాగుతాడు అమర్. వచ్చారా, అదిగో చూడండి సుడిగాలి ఎంత బాగుందో కదా అని అంటూ ఉండగా నీ ముఖం, అది సుడికాడి కాలు, టొయోటో, అందులో ఇరుక్కున్నావంటే ఊపిరాడక చచ్చిపోతావు పద అని అంటూ జరం పరిగెత్తే వైపు కాకుండా ఆపోజిట్ వైపు తీసుకెళ్తూ ఉంటాడు అమర్. జాగ్రత్త అండి అంటూ అమర్ వెంట పరిగెడుతూ ఉంటుంది బాగి. ఎదురుగా లోయ. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి అంటూ ఉండగా లోయలోకి దూకడానికి అంటాడు అమర్. అబ్బో నాకు చావాలని లేదు, నేను బ్రతుకుతాను, నేను దూకను అని అంటూ ఉండగా అమర్ అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోతాడు. ఏంటండి నన్ను ఒక్కదాన్నే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని బాగి అరుస్తుండగా ఆ మంచు తుఫాను తన వైపు వస్తూ ఉంటుంది. బాగి భయంతో వణుకుతూ ఉంటుంది. ఇంతలో అమర్ వెనకాల నుండి గట్టిగా హక్ చేసుకుని పారాషూట్ ఆన్ చేస్తాడు, లోయలోకి దూకేస్తాడు. బాగి కూడా జంప్ చేసేస్తుంది. అలా కాశ్మీర్ లోయల్లో పారాషూట్తో ఎగురుతూ ఉంటారు అమర్ బాగి. బ్యాలెన్స్ అవ్వట్లేదు, మనం బ్యాలెన్స్ అవ్వకపోతే ఒకవైపుకి పడిపోతాం, జాగ్రత్త అని బెదిరిస్తూ ఉంటాడు అమర్. ఏంటండి బెడ్రూమ్లో భార్యని కాదంటారు, బయటికి వస్తే హక్ చేసుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, ఇప్పుడేమో నన్ను ఇలా హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని రొమాన్స్ చేసేస్తున్నారు, మీరు చాలా రొమాంటిక్ అని అనగానే ముద్దు, నేను నిన్ను రెస్క్యూ చేస్తున్నాను, రొమాన్స్ చేయట్లేదు అని అంటూ పారాషూట్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అమర్. బాగి అటు ఇటు కదులుతూ అలా ఆకాశంలో ఎగురుతుండగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కేరింతలు కొడుతూ ఉంటుంది. బా ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది, నాకు ఇలాగే ఆకాశంలో ఎగరాలనుంది అంటూ ఉంటుంది బాగి. అమర్ మాత్రం రోడ్డు కనబడితే దిగిపోదాం అని అంటూ ఉండగా దేవుడా అంత ఈజీగా రోడ్ కనబడకూడదు, మనం ఇలాగే ఆకాశంలో ఎగురుతూ ఉండాలి అని అంటూ ఉంటుంది బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా పారాషూట్లో ఎగురుతూ ఆ కాశ్మీర్ అందాలని చూస్తూ ఉండిపోతుంది. తుఫాన్ కూడా వెళ్ళిపోతుంది. అమర్ కూడా బాగి సంతోషపడుతూ ఉండగా ఆ కాశ్మీర్ అందాలని చూసి అతన్ని కూడా మైమర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఒక చోట పారాషూట్ దించేసి వాళ్ళు అక్కడ నుండి కాటేజ్కి వెళ్ళిపోతారు. మరోవైపు రణ్వీర్ లైటర్ కోసం బయటికి వచ్చి రిసెప్షన్లో లైటర్ తీసుకొని అక్కడే ఉన్న సింగ్ని చూసి మనోహరి ఎలా చెప్పాలి అనుకుంటాడు. పక్క కాటేజ్లోనే అమర్ బాగి దిగారని తెలుసుకుంటాడు రణ్వీర్. అప్పుడే మనోహరి కార్ వచ్చి గెస్ట్ హౌస్ ముందు ఆగుతుంది. రణ్వీర్ ఇంతలో కాల్ చేస్తాడు, ఎక్కడున్నావు అంటూ ఉండగా గెస్ట్ హౌస్కి వచ్చాను అని అంటూ ఉంటుంది మను. లేదు, నువ్వు అక్కడ నుండి వెళ్ళిపో, ఆ కార్లో ఉన్నది నువ్వేనా, ఇక్కడ సింగ్ ఉన్నాడు, నిన్ను చూడ్డానికే ఎదురు చూస్తున్నాడు అంటూ ఉండగా వెనకాల అమర్ బాగి కూడా వచ్చారు అంటూ ఉండగా స్పీడ్గా వెళ్ళిపో అంటాడు రణ్వీర్. దాంతో మనోహరి తప్పించుకొని పారిపోతుంది. తనెవరు అంటూ ఉండగా ఆ రణ్వీర్ భార్య ఉన్నట్టుంది, మనల్ని చూసి తప్పించుకొని పారిపోతుంది అంటాడు సింగ్. ఇంతలో రాథోడ్ నుండి ఫోన్ వస్తుంది. సార్ మీరు చాలా అర్జెంట్, ఇక్కడికి వచ్చేయాలి అని చెప్తాడు రాథోడ్. సరే అని అంటూ అమర్ బాగి ఇద్దరు బయలుదేరుతారు. కాశ్మీర్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు సింగ్. అక్కడి నుండి హడావుడిగా వచ్చేస్తారు అమర్ బాగి. యాదమ్మ హాల్లో కూర్చొని సోఫాలో కాలు మీద కాలు వేసుకొని జ్యూస్ తాగుతూ ఉండగా మనోహరి ఫోన్ చేస్తుంది. ఏంటి సోఫాలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ జ్యూస్ తాగుతున్నావా అనేసరికి ఉలిక్కి పడుతుంది. ఏం జరిగింది అక్కడ అని అంటూ ఉండగా ఏం జరగలేదని ఇక్కడ జరిగిన ప్రమాదం గురించి మనోహరికి చెప్పేస్తుంది
యాదమ్మ అక్కడేం జరిగింది, బాగిని చంపేశావా, నీ కూతురు ఎవరో తెలిసిందా అంటే ఏది వర్కౌట్ అవ్వలేదు, అన్ని ప్లాన్లు బెడిసి కొట్టాయి అని మనోహరి కూడా చెప్తుంది. ఇంతలో అమర్ బాగి కారులో వస్తూ ఏం జరిగింది, ఆ రణ్వీర్ భార్య ఏదైనా చేసుంటుందా, ఎవరికేం ప్రమాదం జరిగింది అని అంటూ టెన్షన్ పడుతూ వస్తూ ఉంటారు. ఇంతకీ ప్రమాదంలో పడిన పిల్లల్ని అమర్ బాగి ఎలా కాపాడుతారో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.